హాయ్ అండి, ఈ సమ్మర్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్బూజా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా హాఫ్ కప్పు ఓట్స్ని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కర్బూజా ఫ్రూట్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లోకి 10 బాదం పప్పులు, 2 ఖర్జూరాలు, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు సుమారు 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నానబెట్టుకున్న ఓట్స్, హాఫ్ కప్పు పాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కర్బూజా ఫ్రూట్ని అందులో యాడ్ చేసి గ్రైండ్ చేసి ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అలాగే ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని, అలాగే 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న చియా సీడ్స్ 1 టేబుల్ స్పూన్, సగ్గుబియ్యం 1 టేబుల్ స్పూన్, అలాగే ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం హనీ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మరిన్ని కర్బూజా సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.